మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో సాయి సంతోషి జ్యువెలర్స్ సంబంధించి చోరీ జరిగి దాదాపు 23 రోజులు కావస్తుంది. సో ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్న పోలీసులు ఇప్పటికే ఒక మహిళను అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు కీలకంగా మనకు వస్తున్న సమాచారం మేరకు నిన్న కలకత్తాకు వెళ్లిన పోలీసులు కలకత్తాలో ఒక ముఠాలో కీలక సభ్యుడిని అరెస్ట్ చేసి అతని నుంచి ½ కేజీ ఇక బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే వీళ్ళు గతంలో దేశాలు దాటి వెళ్ళిపోయారనుకున్నాం, కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక ముఠా సభ్యుడు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై గత వారం రోజులుగా గట్టి నిఘా వేశారు. ఒక బృందం అయితే టౌన్ సిఐతో పాటు 2 ఎస్ఐలు అదేవిధంగా కానిస్టేబుల్ బృందం కలకత్తా వెళ్ళి అక్కడ దాదాపు వారం రోజుల పాటు మాటు వేసి వాళ్ళనైతే పట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఒక్కొక్క వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక మహిళను అరెస్ట్ చేశారు, తాజాగా ఒక ముఠా సభ్యుని అరెస్ట్ చేశారు. ఎవరైతే అదుపులో తీసుకున్నారో కలకత్తాలో ఆ ముఠా సభ్యుడు నేరుగా చోరీలో పాల్గొన్నాడు. చోరీలో పాల్గొన్న అనంతరం తన వాటాగా ½ కేజీ బంగారాన్ని తీసుకెళ్ళి అతను పశ్చిమ బెంగాల్లో అక్కడ వెళ్ళాడు. సో అతన్ని కదలికలపై నిఘా వేసిన పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా 3 కోసం కూడా తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ దాదాపు చోరీ జరిగి 23 రోజులు కావస్తుంది. సో 23 రోజులు అవుతున్నా కూడా ఇక చాలామంది జనాలు ఇక దొరకర్లే అనుకున్న తరుణంలో పోలీసులు వాళ్ళని వారిపై గట్టి నిఘా ఉంచి వీళ్ళకైతే అదుపులోకి తీసుకొని వాళ్ళ నేరగాళ్లకు సవాల్ విసురుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో జిల్లా ఎస్పీ కీలకంగా వ్యవహరించారు. అనునిత్యం కూడా అక్కడికి వెళ్ళిన బృందాలతో టచ్లో ఉంటూ వాళ్ళతో మానిటరింగ్ చేస్తూ అనునిత్యం ఈ దుండగులను పట్టుకునే ప్రణాళికలో అయితే సరైన ప్లాన్ వాళ్ళ వేసిన ప్లాన్ అయితే ఫలించింది. ఇప్పటికే ఒరిస్సా వరకు అతను పోలీసు బృందం వచ్చింది. ఆ నిందితులతో పాటు రేపు ఉదయం వరకు కూడా సూర్యాపేటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మరోవైపు మరో 3 ఇంకా మొత్తం 5 వ్యక్తులు పాల్గొన్నట్టు పోలీసులు ధృవీకరించారు. ఇంకా 4 వ్యక్తుల కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు నేపాల్కి వెళ్ళారా, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళారా, లేకపోతే ఎక్కడ ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో ఆరా తీస్తూ ఉన్నారు. ఇతన్ని ఏదైతే పట్టుకున్నారో పశ్చిమ బెంగాల్లో అతన్ని కలకత్తాలో పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అతని నుంచి తీసుకొచ్చిన అనంతరం తన కస్టడీలకు తీసుకునే తర్వాత పూర్తిగా అతన్ని విచారించే అవకాశం ఉంది. అది ఎక్కడ మిగతా వాళ్ళు విషయాలపైన పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే పోలీసుల ఈ కేసును మాత్రం ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయలేదు. కేవలం ఎట్టి పరిస్థితులు కూడా నిందితులను అరెస్ట్ చేస్తాం, అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ జిల్లా ఎస్పీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఇతని కీలక నిందితుని పట్టుకునే క్రమంలో పాల్గొన్న పోలీసు బృందాన్ని అయితే జిల్లా ఎస్పీతో పాటు జ్యువెలరీ షాప్ యజమాని కూడా అతన్ని అభినందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు అతి త్వరలోనే మిగతా నిందితులను కూడా పట్టుకుంటామని ఆశాభావం అయితే వాళ్ళని వ్యక్తం చేస్తున్న పరిస్థితి.